నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బంగారం ఈ పేరు వింటేనే చాలు మనకు తెలియని ఒక ఆకర్షణ. ముఖ్యంగా పసిడి కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇప్పుడు ఒక ఆదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా చుక్కలనంటుతూ సామాన్యులను భయపెట్టిన బంగారం ధరలు ఎట్టకేలకు ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్లు అలాగే 22 క్యారెట్ల బంగారం ధరలు రెండు ఈ రోజు దిగి వచ్చాయి. అసలు సడన్ గా ఈ తగ్గుదలకు కారణాలేంటి? ప్రస్తుతం మార్కెట్లో ఎంత ధర నడుస్తోంది? రాబోయే రోజుల్లో రేట్లు ఇంకా తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు నమోదైన తాజా ధరల వివరాలను ఒకసారి పరిశీలిస్తే స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు మార్కెట్లో ₹930 పతనమై 1,43,020కు చేరింది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 850 తగ్గి 1,31,100 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి 2,45,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక్కడ కొనుగోలుదారులు గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ధరలకు అదనంగా 3% జీఎస్టీ అలాగే మేకింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. అంతేకాకుండా నగరాన్ని బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీ అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, అమాంతం పెరుగుతూ పోయిన బంగారం ధరలు సడన్ గా ఎందుకు తగ్గాయి? దీనికి ఆర్థిక నిపుణులు ప్రధానంగా 3 కారణాలను విశ్లేషిస్తున్నారు. మొదటి కారణం అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు. ప్రపంచ మార్కెట్లో పెట్టుబడిదారులు ఒక్కసారిగా తమ లాభాలను స్వీకరించే ధోరణి అంటే ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరల్లో ఈ స్వల్ప కరెక్షన్ కనిపిస్తోంది. రెండో కారణం డాలర్ బలపడటం. ఎప్పుడైనా సరే అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఉండే బంగారం ధరలు సాధారణంగా తగ్గుముఖం పడతాయి. ఈ డాలర్ ఎఫెక్ట్ ఇప్పుడు మన దేశీయ మార్కెట్ పై కూడా ప్రభావం చూపుతోంది. మూడో కారణం డిమాండ్ లో స్వల్ప మందగమనం. గత కొద్ది వారాలుగా పసిడి ధరలు ఆకాశంలో ఉండటంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబించారు. దీనివల్ల మార్కెట్లో తాత్కాలికంగా డిమాండ్ తగ్గి ధరల పతనానికి దారితీసింది. ఇక అత్యంత ముఖ్యమైన ప్రశ్న, ధరలు తగ్గిన ఈ సమయంలో కొనుగోలు చేయటం మంచిదా లేక ఇంకా తగ్గుతుందని వెయిట్ చేయాలా? మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టినప్పుడు కొనుగోలు చేయటం ఎప్పుడూ ఒక మంచి అవకాశమే. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నవారు లేదా అత్యవసరంగా బంగారం కొనాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా అనుకూల సమయం అనే చెప్పాలి. అయితే బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇవి పూర్తిగా అంతర్జాతీయ భౌగోళిక ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి కాబట్టి రోజువారీ ట్రెండ్ గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఒకేసారి మొత్తం డబ్బులు పెట్టి కొనకుండా మీ బడ్జెట్ కు అనుగుణంగా దశల వారీగా కొనుగోలు చేయడం అత్యుత్తమమైన పద్ధతి. స్వర్ణంలో పెట్టుబడి పెట్టాలని భావించేవారు కొనుగోలు చేసే ముందు ఖచ్చితంగా ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి. దశల వారీ కొనుగోలు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా ధరలు తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం సురక్షితం. హాల్మార్క్ తప్పనిసరి. మీరు కొనేది ఏదైనా సరే అది ఖచ్చితంగా BIS హాల్మార్క్ ఉన్న బంగారమేనా అని నిర్ధారించుకున్న తర్వాతే పేమెంట్ చేయండి. హిడెన్ ఛార్జీలు. షోరూంలో బోర్డుపై ఉన్న ధర చూసి మోసపోకండి. దానికి తోడు జీఎస్టీ మరియు మేకింగ్ ఛార్జీలు ఎంతుంటాయో ముందుగానే స్పష్టంగా అడిగి తెలుసుకోండి. ఇక స్థానిక ధరల విచారణ. ఏరియాను బట్టి దుకాణాన్ని బట్టి ధరల్లో చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు. కాబట్టి 2-3 చోట్ల విచారించి నిర్ణయం తీసుకోవడం మంచిది. బంగారం ఎప్పుడు షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ లక్ష్యాలతో పెట్టుబడి పెట్టినప్పుడే మంచి లాభాలను ఇస్తుందని మర్చిపోకండి. గత కొద్ది రోజుల మార్కెట్ ట్రెండ్ ను మనం లోతుగా పరిశీలిస్తే బంగారం ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఇది మార్కెట్లో సాధారణంగా జరిగే ప్రక్రియే అని ఇందులో భయపడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు భరోసా ఇస్తున్నారు. స్వల్ప కాలంలో ఇలాంటి కరెక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి. కానీ దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ఎప్పటికీ అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగానే పరిగణించబడుతోంది. మరోవైపు త్వరలోనే రాబోయే పండుగలు పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో ఉంచుకొని మళ్లీ దేశీయంగా డిమాండ్ పెరిగి ధరలు పైకి వెళ్లే అవకాశం లేకపోలేదని మరికొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇది ఈ రోజు బంగారం మార్కెట్ పరిస్థితి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బసిడి 1,43,020కు అలాగే 22 క్యారెట్ల బంగారం 1,31,100కు దిగి వచ్చింది. ఇక వెండి ధర మాత్రం 2,45,000 వద్దే నిలకడగా కొనసాగుతోంది. ఇక రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు డాలర్ కదలికలను బట్టి ఈ ధరలో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ బిజినెస్ అప్డేట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.